అస్మదాచార్యపర్యంతం వందే గురుపదం పరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. శ్రుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సహనా భవతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారిని ఈనాటి నారాయణ గురుశక్తిని కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మనం క్రిందటి తరగతిలో దుర్గా సూక్త మంత్రాలు 7 చాలా సమగ్రంగా చెప్పుకున్నాం. ముఖ్యంగా దుర్గా అన్న అగ్ని అన్న 2 కాదు, ఒకటే. అగ్నిని పుంలింగంగా భావన చేస్తాం. ఆ అగ్నికే స్త్రీలింగత్వాన్ని ఆరోపిస్తే ఆమె దుర్గా అనేటువంటి దేవతగా వస్తుంది. మనం ఇవన్నీ కూడా ఏకదేశంగా ఎక్కడో ఒక చోట కనిపించేటువంటి దేవతా స్వరూపాలని మాత్రం భావించకూడదు. ఇవన్నీ పరమాత్మ దగ్గరకు మనకు తీసుకువెళ్ళటానికి పరమాత్మ అంశములాగా ఉండేటువంటి విషయాలే అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఏ దేవతానామము వాడినా అది పరమాత్మకు సంబంధించిందే కానీ దానికంటే భిన్నమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దుర్గా సూక్తం అయిన తర్వాత అన్నకామస్య హోమ మంత్రాహ అని ఒక శీర్షికతో కొన్ని మంత్రాలు మనకు వస్తున్నాయి. ఇప్పుడు
అందులో చూద్దాం. భూరన్నమగ్నయే పృథివ్యై స్వాహా భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహా సువరన్నమాదిత్యాయ దివే స్వాహా భూర్భువః సువరన్నం చంద్రమసే దిగ్భ్యः స్వాహా నమో దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువః సువరం నమోం. ఇవి 5 మంత్రాలు. ఇందులో మొదటి మంత్రం భూహు అన్నం అగ్నయే పృథివ్యై స్వాహ. భూహు భూహు అనేటువంటి మంత్రంతో మనం ఏ దేవతా స్వరూపాన్నైతే భావిస్తున్నామో అటువంటి అగ్నయే అగ్నిదేవునకు అగ్ని అనేటువంటి దాని గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, వివరించుకుందాం. పృథివ్యై ఆ అగ్ని దేవత అనేటువంటి దానికి స్వరూపమైనటువంటి మంత్రంతోనే ఏ దేవతా స్వరూపాన్నైతే మనం ఆరాధించాలో ఆ దేవతను పృథివీ అంటారు. పృథివీ అంటే మామూలుగా భూమి. తర్వాత అటువంటి దేవత కొరకు అన్నం, మేము అన్నము అనే దానిని స్వాహ సమర్పిస్తున్నాము. ఇది స్థూలంగా ఈ మంత్రం యొక్క అర్థం. ఇందులో అన్నీ కూడా తాత్విక రహస్యాలతో కూడినటువంటి అక్షరాలే. భూహు అనేటువంటిది భూహు ఓం భూహు భువః సువః మహః. మనం మంత్రం గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు కూడా ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని అంటామే. అందులో భూహు భువః సువః అనేటువంటి వీటిని వ్యాహృతులు అని టెక్నికల్గా అంటారు. పారిభాషికంగా వీటిని వ్యాహృతులు అంటారు. వ్యాహృతి అంటే ఏం లేదు, ఉచ్చరింపబడేదాన్నే మంత్రము మొదలైన వాటికి సంబంధించి మనం నోట్లో నుంచి వెలువడేటువంటి పవిత్రమైనటువంటి మాటల్ని వ్యాహృతులు అని అంటారు. వాక్కులే అవి కూడా. కాబట్టి అందులో భూహు అనేటువంటిది ఒక వ్యాహృతి. ఆ భూహు అనేటువంటిది అగ్నయే అగ్ని అనేటువంటి దేవతకు, పృథివ్యై పృథివీ అనేటువంటి దేవతకు మేము ఇచ్చేటువంటి అన్నాన్ని హుతం చేసి సమర్పించుగాక అనేటువంటి అర్థం ఇందులో మనకు కనిపిస్తుంది. వివరించుకుందాం. భూహు అనేటువంటిది మామూలుగా నేల అనేటువంటి అర్థంలో ఉంది. కానీ భూహు అనేటువంటిది మంత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక దేవతా స్వరూపాన్ని మనకు స్ఫురింపజేస్తుంది అన్నమాట. అటువంటి భూహు అనేటువంటి మంత్రంతో ఏ దేవతనైతే మనం సంభావిస్తున్నామో ఆ దేవత మరొక స్వరూపంలో కూడా మనకు కనిపిస్తోంది. ఏమిటి ఆ స్వరూపము అంటే పృథివీ రూపంలో కనిపిస్తోంది, అగ్ని రూపంలో కనిపిస్తోంది. అగ్ని అని అంటే మామూలుగా మనం వహ్ని, నిప్పు మొదలైనటువంటి మాటలతో అంటూ ఉన్నాం. నిజానికి అగ్ని కూడా స్థూల దృష్టికి ఎక్కడో ఒక చోట ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే అగ్ని ఆత్మయే కనుక పరమాత్మ ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్టుగా అంతటా వ్యాపించి ఉన్నది కూడా అవుతుంది అగ్ని. మనం మామూలుగా యజ్ఞకార్యాలలో పాక వంట చేసుకోవటానికి మొదలైనటువంటి పనుల్లో, తర్వాత దేహాన్ని కాల్చివేయటానికి అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరాన్ని మళ్ళీ పంచభూతాల్లో కలిపేయటానికి ఈ అగ్ని పనికి వస్తోంది. ఇది మన లోకల్లో వ్యవహారంలో తెలుస్తున్నదే. కానీ దాన్ని గురించి మరింత మనం జాగ్రత్తగా భావన చేయగా చిట్ట చివరికి తేలేటువంటి పరమ రహస్యం ఏమిటంటే అగ్ని అంటే పరమాత్మయే. అగ్ని పరమాత్మయే. ఇప్పుడు ఒక చిన్న విషయం మనం గమనిద్దాం. నేను అంటున్నాం,
నేనులో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము, కాళ్ళు, చేతులు ఇవన్నీ నావి అని అనుకున్నా నేనుతో ముడిబడి ఉన్నాయి గనక నేనులో భాగాలే. అలాగే పరమాత్మలో ఈ అగ్ని గాని, వాయువు గాని, ఆకాశం గాని, జలము గాని, భూమి గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, యజమానుడు గాని వీళ్ళందరూ కూడా అందులో భాగాలుగా మనకు తెలియవస్తున్నారు. అంతేగాని అవన్నీ పరమాత్మ యొక్క స్వరూపమే. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పారు? భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్టత. నా ప్రకృతి ఎనిమిది విధాలుగా పరుచుకుని ఉంది, వేరువేరుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అవేమిటి? భూమి, ఆపహ జలములు, అగ్ని, వాయు, ఆకాశము, భూమి రాపో అనలహ వాయు, ఆ ఆకాశము, తర్వాత దానికి పైన సూర్యుడు, చంద్రుడు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించి యజమానుడు అంటారు. దాన్నే జీవాత్మ అని, ప్రత్యేగాత్మ అనేటువంటి స్వరూపంతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన జ్ఞానం కోసం 8 అవయవాలుగా చెప్పినటువంటిదే కానీ అది ఒక్కొక్కటి కూడా పరమాత్మయే. మనం దాన్ని ఆ అఖండ జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు అన్నీ పరమాత్మ స్వరూపాలే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అగ్నయే, అగ్నిదేవుడికి, పృథివ్యై, పృథివీ అనేటువంటి పేరు కలిగినటువంటి భూమి అనేటువంటి తల్లికి, అన్నము అనేటువంటి దానిని స్వాహ సమర్పించుకుంటున్నాము. అగ్నిలో వేసేటువంటి పదార్థాన్ని ఉచ్చరించినప్పుడు స్వాహాకారం చేయాలట. స్వాహ, స్వధ, అలం, వషట్ మొదలైనటువంటి శబ్దాలు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దానికి వినియోగం ఉంటుందన్నమాట. కాబట్టి భూహు అన్నం అగ్నయే పృథివ్యై స్వాహ. భూమి, అన్నము, అగ్ని, పృథివీ అనేటువంటి 4 మాటలు. దానికి వీటికన్నిటికీ కూడా స్వాహ అనేటువంటి శబ్దము మనకు కనిపిస్తుంది. ఈ 4గింటికి సమన్వయం ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. దేనిని మనము భూమి అనుకుంటున్నామో ఆ పృథివీ అధిష్టాన దేవత. పృథివీ అంటే అతి విశాలమైనది కదా. కాలోక్షయం నిరవధిర్ విపులాచ పృథ్వీ అన్నారు. విపుల ఎంత పెద్దదో చెప్పడానికి వీలు లేనంత పెద్దది. కానీ ఆ ప్రతిదానికి కూడా, ప్రతి మహాభూతానికి కూడా అధిష్టాన దేవత అనే స్వరూపం మన భావనలో కొన్ని పరిమితులకు లోబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వాయువు అన్నాం అనుకోండి, వాయువు నిజంగా విశ్వవ్యాప్తమైనటువంటి విషయమే. కానీ మన శరీరానికి బాగా ఉక్కబోసినప్పుడు, శరీరానికి కాస్త గాలి తగిలినప్పుడు గాలి మనకు స్పర్శకు వస్తోంది అని అంటాం. ఇక్కడ ఉన్నటువంటి కాస్త గాలే గాలి కాదు, అనంతమైనటువంటి సృష్టిలో వ్యాపించి ఉన్నది. అదిగో ఆ విధమైనటువంటి భావన ద్వారా భూతము, దాని అధిష్టాన దైవతము 2 మనకు తెలియవస్తున్నాయి అనే సంగతి. 2గా ఎందుకు తెలియవస్తున్నాయంటే మనం పరిమితమైన శక్తి కలిగిన వాళ్ళం గనక. నిజానికి ఒక్కటే, అంతా పరమాత్మయే. కానీ అఖండంగా ఆ అఖండ చైతన్యాన్ని పట్టుకోలేం గనక ఇది 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 అని అంటూ ఉంటాం. అక్కడే నానాత్వ భావన. నిజానికి నానాత్వం లేదు. నేహ నానాస్తి కించన అని వేదం చెప్తోంది. కాబట్టి మనం నానాత్వ దర్శనం చేస్తూ ఏకత్వ దర్శనం కోసం ప్రయత్నం చేయాలి. నానాత్వ దర్శనం చేయటమేమో విశ్వ లక్షణం, ఏకత్వ దర్శనమేమో విశ్వేశ్వర లక్షణం. కాబట్టి భూరన్నమగ్నయే పృథివ్యై స్వాహ. భూ అనేటువంటి మంత్రంతో
ప్రతిపాదింపబడేటువంటి ఆ స్వరూపానికి, తర్వాత అది మనకు ఇంద్రియం ద్వారా ఏ స్వరూపంగా కనిపిస్తోంది అంటే అగ్ని స్వరూపంగా కనిపిస్తోంది. అగ్ని అంటే జల, వహ్ని, నిప్పు. ఆ అగ్ని కొరకు పృథివ్యై, ఆ అగ్ని అనేటువంటి అధిష్టాన దేవత దేని ద్వారా మనకు మన అభీష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉందంటే పృథివీ రూపంలో, భూమి అనేటువంటి రూపంలో మనకు కనిపిస్తుంది. అటువంటి దేవతకు మేము అన్నాన్ని సమర్పించుకుంటున్నాము అని యజ్ఞంలో, యజ్ఞం అంటే యజ్ఞం 2 రకాలుగా ఉన్నది. ఒకదానిని అంతర్యాగము అంటారు, ఇంకొక దానిని బహిర్యాగము అంటారు. అంతర్యాగ సమారాధ్య బహిర్యాగ సుదుర్లభ అని అమ్మవారి నామాల్లో 2 మంత్రాలు ఉన్నాయి. అంతర్యాగం అంటే లోపల జరిగేటువంటిది, బహిర్యాగం అంటే బయట జరిగేటువంటిది. మామూలుగా ధార్యము పెట్టుకొని అందులో వన్ని ప్రజ్వలనం చేసి చితుకులు మొదలైన సమిధలు, ఆద్యము, ఇతరమైనటువంటి ధాన్యాలు మొదలైనవి, చెరువు అంటారు, ఒక విధంగా వండినటువంటి అన్నము మొదలైనటువంటివి వేస్తూ ఉంటాం అన్నమాట. ఇది బహిర్యాగం. అంతర్యాగం అంటే ఈ బహిర్యాగంలో జరిగేటువంటి విషయం అంతా కూడా మన హృదయంలో భావనాత్మకంగా జరిగినప్పుడు దాన్ని అంతర్యాగము అని అంటారు. ఆ అంతర్యాగ బహిర్యాగాలు రెండింటినీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు ఈ రెండిటికి కూడా అంతర్యాగానికి బహిర్యాగానికి 2 సందర్భాల్లోనూ ఈ మంత్రాలను వాడుకుంటూ ఉంటాం మనం. అందులో అగ్నయే స్వాహ, అగ్నికి మేము సమర్పించుకుంటున్నాము, అగ్నికి సమర్పించుకుంటున్నాము అని వాగ్వ్యవహారంతో అంటున్నాం. వాగ్వ్యవహారం ఒక్కటే చాలదు. వాక్కుకి మనస్సు, చేష్ట 2, 3 ఒక్కటి కావాలి. కాబట్టి అగ్నయే స్వాహ అని ఏదో ఒక మనం పదార్థాన్ని ఆ అగ్నిలో వేస్తూ ఉంటాం అన్నమాట. ఇది బాహ్య యజ్ఞము అనుకున్నాం. ఆంతర యజ్ఞంలో కూడా ఈ సంగతి జరుగుతుంది. దాన్ని గురించి చెప్పుకుందాం. కాబట్టి భూహు అనేటువంటి మంత్రంతో ఎవరినైతే మనం భావన చేస్తున్నామో అటువంటి అగ్నిదేవుడి కోసం పృథివ్యై, ఆ మంత్ర ప్రతిపాద్యమైనటువంటి పృథివీ దేవత కోసం, అంటే మనకు స్థూలంగా కనిపించేటువంటి భూదేవత, అగ్నిదేవత అనేవాళ్ళు ఇద్దరు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా మనము హోమద్రవ్యంగా అన్నము అనేటువంటి పదార్థాన్ని సమర్పించేటప్పుడు, దేవతలకు సమర్పించేటప్పుడు స్వాహాకారం చేయాలి అనే నియమం ఉంది గనక స్వాహ అని ఆ పదార్థాన్ని వేస్తున్నాం. ఇది బాహ్యార్థం, బాహ్య యజ్ఞం. ఆంతరయజ్ఞం ఏమిటి అని అంటే భూహు అనేటువంటిది హృదయంలో ఉండేటువంటి పరమాత్మ. అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని. లోపల కూడా సబ్రహ్మా స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ అని పద్మకోశంలాగా ఉండేటువంటి మాంస పిండంగా కనిపించేటువంటి హృదయము అనే దాంట్లో ఒక సన్నని రంధ్రంలో చిబ్బర ఉండేటువంటి వెలుగుందే, ఆ అగ్నిని మనం భావన చేయాలి. ఆ అగ్నికి మనం ఆహారాన్ని సమర్పించాలి. బయట ఉండేటువంటి అగ్నికి ఆహారాన్ని సమర్పించడం అనేటువంటిది చాలా సులభం. కానీ లోపల ఉండేటువంటి ఆ నివ్వరి ముళ్ళు కంటే కూడా చాలా సన్నగా ఉందో లేదో అని కనిపించేటువంటి దానిలో రంధ్రం ఒకటి ఉంది. ఆ చిబ్బర అనేటువంటి దానిదే. దానికి ఏ హోమము ఎట్లా చేస్తాం మనం? కాబట్టి అక్కడ అన్నము, అక్కడ అగ్ని, అక్కడ భూమి అని అంటే అవన్నీ భావాత్మకమైనటువంటి విషయాలు. ముఖ్యంగా మనం మంత్రశక్తి ద్వారా దానిని గమనించి మన దేహాన్ని మొత్తం మంత్రమయంగా చేసుకుని
ఆ మంత్రమయంగా చేసుకుని ఒక యజ్ఞము జరుగుతోంది లోపల అనేటువంటి భావనతో మనము ఏదైనా ఏ మంత్రము గాని ఏ పదార్థాన్ని గాని బయట ఏ విధంగా వేస్తున్నామో ఆ రకంగా లోపల ఉండేటువంటి ఆ సన్నని నిబ్బరి ముళ్ళు ఉండేటువంటి అగ్నిదేవునికి సమర్పణ భావంతో మనం ఉన్నట్టయితే అంతర్యాగం సిద్ధిస్తుంది. ఇది చాలా చెప్పుకోవటానికి ఏదో తమాషాగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఇది చాలా గొప్ప మహాయాగం. మహాయాగం ఎప్పుడు కూడా మహాఫలాన్నే ఇస్తుంది. లోకంలో మహాయాగాలకు అవి పుత్రకామేష్టి, స్వర్గకామములు మొదలైనటువంటివి ఉన్నాయి. కానీ ఈ అంతర్యాగానికి మహాఫలం ఏమిటంటే పరమాత్మతో తాదాత్మ్య సిద్ధి, పరమాత్మయే అయిపోవటం అన్నమాట. కనుక ఈ రెండిటికి తేడాని మనం జాగ్రత్తగా గమనిస్తూ పోవాలి. అంతర్యాగము, బహిర్యాగము అనేటువంటిది. ఈ మంత్రాలు అంతర్యాగాన్ని సూచిస్తూ ఉంటాయి, బహిర్యాగాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి భూరన్నమగ్నయే పృథివ్యై స్వాహ, భూహు అనేటువంటిది ఒక మంత్రం. దాని చేత ఒక దేవతా స్వరూపం మనకు మనస్సులో కదులాడుతూ ఉంటుంది. అలాగే అగ్ని అనేటువంటిది ఒక దైవం. ఆ దైవం చేత ఒక పదార్థము మనకు మనస్సులో స్ఫురిస్తూ ఉంటుంది. పృథివీ అనేటువంటిది ఒక మంత్రం. ఆ పృథివీ ద్వారా ఒక పదార్థం మనకు దృశ్యమానం అవుతూ ఉంటుంది. భూమి అనేటువంటిదంతా కూడా అటువంటి దానికి ఇదంతా ఒక యజ్ఞంలో మనం కూర్చుని ఆ యజ్ఞంలో ఏ ఏ వ్యక్తులు ఉండాలో అధ్వర్యు, హోత, బ్రహ్మ, ఉద్గాత అని 4 యాజకులు ఉంటారు. యజ్ఞం చేయించేటువంటి వాళ్ళు, యజమానుడు ఉంటాడు. వీళ్ళందరినీ కూడా హృదయ కుహరంలో కూర్చోబెట్టుకొని భావనాత్మకంగా మనం ఈ యజ్ఞం చేయాలన్నమాట. అప్పుడు మనకు పృథివీ రూపమైనటువంటి, ఆ అగ్ని రూపమైనటువంటి, ఆ భూరూపమైనటువంటి దేవత దర్శనం జరుగుతుంది. ఆ దర్శనం జరిగినప్పుడు మనం మనస్సుని, మాటను, చేష్టను ఏకాగ్రం చేసుకుని లోకంలో కనిపించేటువంటి సర్వ పదార్థములను ఆ పదార్థాన్ని కాకుండా పరమాత్మగా భావన చేస్తూ స్వాహాకారంతో మనం సమర్పించుకున్నట్లయితే అది అంతర్యాగ సిద్ధి అవుతుంది. ఇది చాలా గొప్ప మంత్రము. దీని గురించి చాలా చాలా ఎక్కువ భావన చేయాలి. క్రమక్రమంగా తర్వాతి మంత్రాల్లో అవసరాన్ని బట్టి వాటిని మనం చెప్పుకుంటూ ఉందాం. భూరన్నమగ్నయే పృథివ్యై స్వాహ, అలాగే భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహ. భువః, భూహు అనేది మొదటి వ్యాహృతి. రెండవ వ్యాహృతి భువః అనేటువంటిది. భువః అనేటువంటి భూలోకము కంటే పైన ఉన్నది అనేటువంటి ఒక భావన. అయితే వ్యాహృతుల్లో ఈ భూహు, భువః, సువః అనేటువంటి 3 మనకు నోటి నుండి బయటికి వెలువడుతున్నాయి కాబట్టి ఒకే విధంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ వాటి మీద మనం పెట్టవలసినటువంటి చూపు మరికొంత విశాలంగా ఉంటుంది. ఆ భువః అనేటువంటిది అనంతోటే మనకు నేల మీద ఆనకుండా పై భాగంలో పైకి 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 పోతే ఉండేటువంటి ఒకానొక దానిని మనకు స్ఫురింపజేస్తుంది. అది ఏమిటి అంటే దాన్ని అంతరిక్షము అన్నారు. అంతరిక్షము అని అంటే మామూలుగా శబ్దార్థం ఏమిటంటే అంతః అనే లోపల, రిక్ష అంటే నక్షత్రాలు, చుక్కలు, ఆకాశంలో కనిపించేటువంటి నక్షత్రాలు ఉన్నాయి చూడండి, అవంతా ఎక్కడ ఉన్నాయో ఆ స్వరూపం అంతా కూడా అంతరిక్షము అని స్థూలంగా అర్థం. ఇప్పుడు నేల మీద మనం చెట్లు, చేమలు, 84 లక్షల జీవరాశులు, మట్టి, నీరు మొదలైనటువంటివన్నీ చూస్తున్నట్టే దీనికి ప్రతిబింబమా అన్నట్టుగా పైన ఆకాశంలో కొన్ని కోట్ల 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 నక్షత్ర రాశులు మనకు కనిపిస్తున్నాయి.
ఆ నక్షత్ర రాసుల యొక్క సముదాయాన్ని అంతటినీ కలిపి ఒక్క ముక్కలో అంతరిక్షము అని చెప్తారు. అటువంటి అంతరిక్షము అనేటువంటి దాన్ని అక్కడ దానికి ఆ అంతరిక్ష దేవతకు తీసుకువెళ్ళటానికి సాధనప్రాయంగా వాయువు అనేటువంటిది ఒకటి ఉంది. వాయువు అంటే మామూలు గాలి అని అంటాం. ఇవన్నీ వ్యవహరిస్తున్నాం కానీ నిజంగా గట్టిగా చూస్తే ఏ ఒక్క దాని యొక్క సమగ్ర జ్ఞానము మనకు లేదండి. గాలి అనుకుంటున్నాం. గాలి అంటే ఏమిటి? ఎప్పుడన్నా ఆలోచించామా? అలాగే అగ్ని అంటున్నాం, అలాగే భూమి అంటున్నాం, జలము అంటున్నాం, ఆకాశము అంటున్నాం. ఏదో వ్యవహారం గడిచిపోతుంది కనుక వెళ్ళిపోతున్నాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కాం. ఎక్కి కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకున్నాం. ఎక్కడ దిగాలో అక్కడికి వచ్చేటప్పుడు కళ్ళు తెరుచుకున్నాం. మధ్యలో ఎంత తతంగం జరుగుతోందండి. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి దాకా వచ్చేటప్పుడు ఎన్నెన్నిటిని క్రమించుకుంటూ వస్తోంది ఆ బండి. ఎలా వస్తోంది? అక్కడ చైతన్య శక్తి దేనిని ఆధారం చేసుకుని వస్తోంది? ఇవన్నీ ఆలోచించాల్సిందే. ఆ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లాగానే మన జీవితయానం అంతా కూడా. ఈ జీవితయానంలో మనం మొదటి లక్ష్యం, మొదటి భాగం అంటే ప్రయాణ ప్రారంభ స్థానం, గమ్యము ఈ రెండిటి మధ్యలో జరిగేటువంటి తతంగం అంతా చాలా పరమాద్భుతమైనటువంటిది. అయితే ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా జీవితం గడిపేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా సుఖమైనటువంటి వాళ్ళు. పట్టించుకుని దీన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళకే వచ్చిన కష్టాలన్నీ వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు తల్లి అన్నం వండి పెడుతుంది. తినే పిల్లవాడికి ఏమీ పట్టదు. అది ఎట్లా తయారైంది, ఏ పదార్థాలు చేశారు అనేది. అమ్మ పిలిచి నాయనా అన్నం తిను అని అంటుంది. తినేస్తాడు. హాయిగా వాడు చేయి కడుక్కుని వెళ్ళిపోతాడు. కానీ తన నోట్లోకి వెళ్ళినటువంటి ఆ ముద్ద అనేటువంటి పదార్థం తయారవటానికి వెనకాల ఎంత కృషి ఉంది, ఎంతమంది ఎన్ని భూతముల యొక్క ప్రమేయం ఉంది అనేటువంటి ఆలోచించకపోతే వెళ్ళిపోతుంది. రోజులు గడిచిపోతాయి. కానీ తెలుసుకున్నందువల్ల ఏమొస్తుందంటే జ్ఞానము అనేటువంటి ఒక మహోజ్వలమైనటువంటి ఒక స్థానానికి మనం వెళ్తాం. తక్కిన వాళ్ళందరూ అలా ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. అన్నం తిన్నవాడు, అన్నం తెలుసుకుని తిన్నవాడు, ఇద్దరికీ ఒక గమ్యం ఉంది. తెలుసుకుని తిన్నవాడు ఆ అన్నంతో లీనమైపోతాడు. తెలుసుకోకుండా తిన్నటువంటి వాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే ఉండిపోతాడు. మనం పుట్టిన వాళ్ళం అందరం కూడా ముఖ్యంగా మానవులు ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఉండిపోవటానికి కాదు, మనకు ఒక గమ్యం ఉంది, లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ లక్ష్యము ఎన్ని అంతరాల్లో ఉందో చెప్తున్నారు. మొదటి అంతరము పృథివీ, రెండో అంతరము అంతరిక్షము, మూడవ అంతరము ఆదిత్యుడు, నాలుగవ అంతరము చంద్రుడు. అంటే భౌతికంగా కనిపించేటువంటి నేల, గాలి, సూర్యుడు, చంద్రుడు అనేటువంటివి ఇంద్రియ గోచరములైనటువంటి వాటిని మనం ఏదో విధంగా పట్టుకోవచ్చు. కానీ ఇంద్రియ గోచరములు కాని తత్వాలు ఉన్నాయి. వాటిని పట్టుకోవడానికి మాత్రం మన మేధాశక్తిని బాగా వినియోగించాలి. వినియోగించినప్పుడు దాంట్లో ఉండేటువంటి సర్వ లక్షణాల్ని దేనిని వదిలిపెట్టకుండా మనం గమనిస్తూ ఉండాలి. ఆ గమనిక పండితే కలిగేటువంటి సిద్ధి ఏమిటో తెలుసునండి, అద్వైతము. అంటే పరమాత్మతో ఒకటైపోవటం. పరమాత్మతో ఒకటి కాకుండా ఉన్నంత వరకు ద్వైతం. పరమాత్మతో ఒకటైపోతే అద్వైతం. అద్వైత సిద్ధి అంటారు దాన్నే. కాబట్టి భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహ. ఈ భూమి, అన్నము, వాయువు, అంతరిక్షము అనేటువంటి భిన్న భిన్న స్వరూపాలుగా కనిపించేటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో
వాటన్నింటినీ మనం హోమాదుల ద్వారా తృప్తిపరచినట్లయితే మనకు కావలసిన అసలైన అన్నము సిద్ధిస్తుంది. అసలైన అన్నం ఏమిటంటే పరమార్థమే, పరమాత్మ తత్వ జ్ఞానమే. దాన్నే అన్నం. అందుకనే చూడండి, అన్నాన్ని గురించి అనేక విధాలుగా చెప్పింది వేదం. అద్యతే అత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యతే. అద్యతే అత్తి చ, మనకు ఒకటే తెలుసు, మనం అన్నాన్ని తింటున్నాం, అన్నం మనని తింటోందిట. మనం అన్నం తింటడం అనేది ప్రత్యక్షం, అన్నం మనని తింటం అనేటువంటిది అనుమానం. అనుమానం అంటే ఊహ ద్వారా తెలియదగినటువంటి విషయం అన్నమాట. అద్యతే అత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యతే అని మంత్రం. ఈ మంత్రాలన్నీ కూడా చాలా గట్టి పునాది ఉండి విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహా. ఇప్పుడు చూడండి, పంచభూతాలు ఉన్నాయనుకోండి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేవి. ఈ 5 కూడా ఏదో ఒకదానికి అన్నమే అవుతోంది. జాగ్రత్తగా గమనించండి. ఆకాశం అంటే శబ్దము చెవికి అన్నం. తర్వాత వాయువు చర్మానికి అన్నం. చర్మం అంటే మన శరీరం మీద ఉండేటువంటి స్పర్శ జ్ఞానం పొందేటువంటి భాగం అన్నమాట, దానికి అది అన్నం. తర్వాత అగ్నికి ఆద్యము మొదలైనటువంటివి అన్నం. రూపం అంటే కంటి ద్వారా తెలుసుకునేటువంటిది అంతా అగ్నిదేవుడి వల్లనే మనకు కలుగుతోంది అన్నమాట. తర్వాత జలము, నాలుకతో తీసుకునే దాన్ని మాత్రమే మనం రూఢిలో వ్యవహారంలో అన్నం అన్నాం. కానీ ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అన్నం ఉంది. తర్వాత భూమి, సరే మామూలుగా మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ ఇస్తోంది. ఇట్లాగా అన్నము ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క స్వరూపంతో మనకు అన్నంగా కనిపిస్తోంది అన్నమాట. కనుక భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహా సువరన్నమాదిత్యాయ దివే స్వాహా. సువహ అనేది ఒక వ్యాహృతి. భూహు, భువః, సువహ అని 3, వీటిని వ్యాహృతులు అంటారు. అంటే మంచి శక్తి సంపన్నమైనటువంటి వాక్కులు అనర్థం. ఆ సువహ అనేటువంటిదే ఇప్పుడు మనం లోక సామాన్యంగా స్వర్గము అని అంటున్నాం. భూమికి అటు స్వర్గానికి మధ్యలో ఉండేటువంటి అంతరిక్షము, నక్షత్ర మండలము మొదలైన దాన్నేమో దాన్ని భువః అన్నాం, భువర్లోకం అన్నాం. ఆ పైన ఉండేటువంటి దాన్ని స్వర్గలోకం అన్నాం. నేల మీద 84 లక్షల జీవరాశులకు ఆహారం కల్పిస్తూ ఉండేదాన్ని భూమి అన్నాం. చూడండి, 3 లేయర్స్ అన్నమాట. భూమి, భూహు, భువః, సువః. వీటి తత్వాన్ని చాలా చక్కగా అనేక పర్యాయాలు వివరించారు. వాటినన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం. సువరన్నమాదిత్యాయ దివే స్వాహా. సువహ 3వ వ్యాహృతి, దానికి అన్నము. మళ్ళీ దానికి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైన ఆహారం ఉన్నట్టుగా సువహ అనే దానికి ఆహారం ఏమిటంటే ఆదిత్యుడు. ఆదిత్యుడంటే సూర్య భగవానుడు అనేటువంటిది రూఢ్యర్థము. ఆదిత్యుడు అని అంటే సృష్టిలో ఉండేటువంటి జలరూప సారాన్నంతటినీ కూడా పైకి తీసుకొని వర్షాది రూపంలో మనకు సస్యాలు మొదలైన వాటిని పండించేటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు. ఆదిత్య హృదయము అని రామాయణంలో చెప్పినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ఘట్టం, వేదాంత ఘట్టం ఉంది. దాని ద్వారా ప్రతీయమానమయ్యేటువంటి ఆదిత్యుడు ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఉండేటువంటి స్థానాన్ని మనం ఆయనకి అడ్రస్గా ఏ ప్లేసు అని చెప్పాలంటే దాన్ని ద్యులోకము అని అంటారు. భూలోకము, స్వర్లోకము, భువర్లోకము,
తర్వాత స్వర్లోకము, దానిని దివి ద్యు అనే శబ్దం చేత వాడతారు. దివే స్వాహ. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా 3 స్థానాలు మనకు తెలియవస్తున్నాయి. మొదటిది నేల, రెండవది అంతరిక్షం, మూడవది స్వర్గం. స్వర్గం అంటే పురాణాల్లో చెప్పేటువంటి ఇంద్రుడు, దేవతలు మొదలైనటువంటి వాళ్ళ లక్షణాలతో కూడినది మాత్రము కాదు, అంతకంటే భిన్నంగా వేదాంతంలో భావించదగినటువంటి ఒకానొక భావనాత్మకమైనటువంటి ప్రదేశం. అటువంటి దివే స్వాహ, అటువంటి ఆ ద్యులోకాధిపతి అయినటువంటి పరమాత్మకు మేము మా శక్తిని బట్టి మేము ఒక పదార్థాన్ని అన్నముగా తయారు చేసి అందులో హోమద్రవ్యంగా వేస్తున్నాము అని ఈ మంత్రానికి అర్థం అన్నమాట. సువరన్నమాదిత్యాయ దివే స్వాహ భూర్భువః సువరన్నం చంద్రమసే చ దిగ్భ్య స్వాహ. ఇప్పుడు ఇందాక విడివిడిగా భూహు భువః సువః అని చెప్పారు. ఇప్పుడు ఆ మూడింటిని కలుపుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం అన్నం తినేటప్పుడు వరి బియ్యంతో ఉడికినటువంటి అన్నం ప్రధానంగా పెట్టుకుంటాం. ఒక పక్కన పప్పు, ఒక పక్కన కూర, ఇంకొక పక్కన పచ్చడి మొదలైనటువంటి పదార్థాలన్నీ పెట్టుకుంటాం. కానీ తినేటప్పుడు ఏం చేస్తామండి? వీటినన్నిటిని కలుపుకొని తింటాం. అలాగే భూహు భువః సువః అని విడివిడిగా చెప్పి ఆ మూడింటిని కలుపుతున్నాడు. ఆ మూడింటిని కలిపినప్పుడు మనకు ప్రత్యక్షమయ్యేటువంటి దైవ స్వరూపం ఏమిటంటే చంద్రుడు. భూర్భువః సువరన్నం చంద్రమసే దిగ్భ్య స్వాహ. ఈ భూహు భువః సువః అనేటువంటి మూడిటికి సంబంధించినటువంటి ఆ ఆ దేవతను ఏమనంటున్నామంటే చంద్రుడు అని అంటున్నాం. చంద్రుడు అంటే ఆకాశంలో మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ కనిపించేటువంటి చంద్రుడే. కానీ ఆ చంద్రుని యొక్క తత్వం ఏమిటి అని అంటే, ఒక చిన్న విషయంగా చెప్పాలంటే, తెలుగులో ప్రబోధ చంద్రోదయము అని ఒక కావ్యం ఉంది. ప్రబోధము అంటే జ్ఞానము, ఆ జ్ఞానము అనేటి చంద్రుని యొక్క ఉదయం అని. ఇప్పుడు భూహు భువః సువః అని అనే వాటిని విడివిడిగా చూచి ఆ తర్వాత ఆ మూడింటిని ఒక్కటిగా తయారు చేసుకుని మనం చివరికి ఎక్కడికి వెళ్తున్నాము? చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాం. చంద్రుడు అంటే ఎవరు? జ్ఞానమే. జ్ఞానమే ఆ చంద్రుడు. అయితే సాక్షాత్తుగా కాకుండా దీన్ని తాత్వికంగా కొంచెము రహస్యంగా పెట్టి చెప్పడం ప్రారంభించారన్నమాట. అది మామూలుగా పద్ధతి. ఎందుకంటే అన్నిటినీ డైరెక్ట్గా చెప్పకూడదు, భావన తోచేట్టుగా చెప్పాలి. అందుకని ఆకాశంలో మనకు కనిపించేటువంటి చంద్రుడు అంటే ఏమిటి అన్నమాట? జ్ఞానము. జ్ఞానము అనేది చంద్రుడు అనే దానికి పర్యాయ పదంగా చెప్పాం. కానీ జ్ఞానం అంటే ఏమిటండి అంటే పరమాత్మ తత్వము తెలియటము, తెలివి. పరమాత్మ అంటే ఏమిటో తెలియడం అన్నమాట. దానికే పేరు జ్ఞానము అని. పరమాత్మ కంటే భిన్నంగా మనకు కనిపిస్తూ ఒక్కటిగానే ఉండేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి ఏదైతే ఉందో దాన్నంతటినీ మనం విజ్ఞానము అని అంటాం. జ్ఞానము విజ్ఞానము రెండు వేరు వేరు మాటలు. కాబట్టి ఇక్కడ చంద్రుడు ఆ మొదట చెప్పినటువంటి భూహు భువః సువః అనేటువంటివి విజ్ఞాన భాగాలు. ఈ నాలుగవది ఆ మూడిటి సమాహారంతో పాటు మరికొంత దాన్ని కలుపుకున్నట్టయితే అది జ్ఞానస్వరూపము. అదే చంద్రుడు. ప్రబోధ చంద్ర ఉదయము అని అంటే ఈ 4వ మంత్రంలో చెప్పినటువంటి భూర్భువః సువరన్నం చంద్రమసే దిగ్భ్య స్వాహ, ఆ మూడు కలిపినప్పుడు మనకు కనిపించేటువంటి స్వరూపము రెండు రకాలుగా కనిపిస్తుంది.
ఒకటి చంద్రుడి స్వరూపంలోను, ఇంకొకటి దిక్కుల స్వరూపంలోను. దిక్ అనేటువంటి మాట మనం వింటున్నాం. ఇది తూర్పు దిక్కు, ఇది పశ్చిమ దిక్కు, ఇది ఉత్తరం, దక్షిణం, పైన, కింద, ఇంకా మూలలు ఇవన్నీ ఉన్నాయి. దిక్కుకి ఏమన్నా పరిమితి ఉందండి? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అనేటువంటిది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి దిక్కులు అనేక విధాలుగా ఉన్నట్టుగా మనకు కనిపించినా అందులో మనం ఏకత్వ దర్శనమే చేయాలి. దిక్ ఒకటే. ఎప్పుడైతే ఏకత్వ దర్శనం చేశామో, ఇందాక ఏ విధంగా అయితే భూహు, భువః, సువః అనేటి మూడుని విడివిడిగా చూచి వాటిని కట్టగట్టి ఒకటిగా భావన చేశామో, అలాగే పృథివీ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, సూర్యుడు, చంద్రుడు అనేటువంటి వాటిని వేరుగా భావన చేశామో, ఏకంగా భావన చేసేటప్పటికీ పరమాత్మ అవుతుంది. కాబట్టి చంద్రమసే దిగ్భ్య స్వాహ, అలా చంద్రమో రూపంలోను, దిక్కుల రూపంలోను మనకు తెలియవచ్చేటువంటి పరమాత్మ జ్ఞానం ఏదైతే ఉందో దానికి మేము స్వాహ అంటే సర్వసమర్పణ చేసుకుంటున్నాము, అంతటినీ కూడా ఇచ్చేస్తున్నాము అని ఈ మంత్రానికి అర్థం అన్నమాట. భూర్భువస్వర్ అన్నం చంద్రమసే దిగ్భ్య స్వాహ, నమో దేవేభ్యః స్వధా పితృభ్యః భూర్భువస్సువరం నమో. మనము దేవతా భావనతో కనుక సమర్పించినట్లయితే వాళ్ళకి నమస్కారం చేయాలి. దేవేభ్యః నమః, దేవతలకు నమస్కారం చేయాలి. నమస్కారము అనే దాన్ని ఇదివరకు చాలాసార్లు అనుకున్నాం. నమస్కారంలో ప్రధానమైన తాత్పర్యం ఏమిటంటే సర్వసమర్పణ భావన. నేను లేను, అంతా నీవే. దాన్నే అద్వైత సిద్ధి అంటాం అన్నమాట. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. పితృదేవతలు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద సముదాయం. మనం తద్దినాలు పెట్టేటప్పుడు మన తల్లిదండ్రులు, చనిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు అవి చెప్తాం కానీ వాళ్ళు కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి అగ్నిశ్వాత్తులు, మరి పురూరవులు, ఆర్ద్రకులు మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి దేవతా స్వరూపాలు, పితృదేవతా స్వరూపాలు చాలా ఉన్నాయి. మనం తద్దినాలు పెట్టేటప్పుడు ఆ మంత్రాలని ఆ పురోహితుడు చదువుతూ ఉంటాడు. కానీ అర్థజ్ఞానం ఆయనకు పట్టదు, మనకు పట్టదు. కానీ పట్టినట్టయితే శ్రాద్ధము అనేటువంటిది ఎంత పవిత్రమైనదో, ఎందుకు తప్పనిసరిగా చేయాలో మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి తథా స్వధా పితృభ్యః, ఆ పితృదేవతల్ని గురించి మనం హోమద్రవ్యం సమర్పించేటప్పుడు స్వధాకారం చేయాలి. స్వధా పితృభ్య స్వధా భూర్భువస్సువరం నమో. భూహు భువః సువః, పూర్తి యొక్క సముదాయంగా ఏర్పడేటువంటి అన్నాన్ని మేము ఆ పరమాత్మ వేరుగా అజ్ఞానం చేత తెలియవచ్చేటువంటి పరమాత్మ యొక్క అఖండ జ్ఞానాన్ని పట్టుకోలేని కారణం చేత పట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వీటినన్నిటినీ కూడా మేము సమర్పించుకుంటున్నాము అని ఈ మంత్రాల యొక్క అర్థం అన్నమాట. భూరన్నమగ్నయే పృథివ్యై స్వాహ, భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహ, సువరన్నమాదిత్యాయ దివే స్వాహ, భూర్భువస్సువరన్నం చంద్రమసే దిగ్భ్య స్వాహ, నమో దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువస్సువరం నమో. ఓం భూరగ్నయే పృథివ్యై స్వాహ అని తరువాతి వచ్చే మంత్రంలో మొదటి వాక్యం. వాటికి ఇక్కడికి స్వస్తి చెప్పుకుందాం. నమస్కారం గురువు గారు.